హాయ్ ఫ్యూచర్ డాక్టర్స్, వెల్కమ్ టు ద నెక్స్ట్ క్లాస్. మనం గ్రాఫ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు కూడా వై యాక్సిస్కి ఎక్స్ యాక్సిస్కి మనం రిలేషన్ రప్పిస్తే గ్రాఫ్ నేచర్ ఏంటనేది మనకి తెలుస్తుంది. సో లెట్ us assume they gave x ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ, వై ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ ఒమేగా టీ. ఈ రెండు ఇచ్చారు. ఇప్పుడు వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ గ్రాఫ్ డ్రాన్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై అని అడిగారు. అప్పుడు మనం ఏం చేయాలంటే అక్కడ మీకు ఆప్షన్స్ బట్టి స్ట్రైట్ లైన్ అని, ఎలిప్స్ అని, సర్కిల్ అని ఇస్తారు. సో సర్కిల్, ఎలిప్స్, స్ట్రైట్ లైన్ అంటే వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి. సో మనం ఎలాగైతే దీన్ని అరేంజ్ చేయలేం. అప్పుడు స్క్వేర్ చేశారనుకోండి, ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఒమేగా, వై స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ ఒమేగా. రెండింటిని యాడ్ చేయండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఒమేగా టీ ప్లస్ కాస్ స్క్వేర్ ఒమేగా టీ. ఏ స్క్వేర్ కామన్ తీస్తాం. అప్పుడు సైన్ స్క్వేర్ డేటా ప్లస్ కాస్ స్క్వేర్ డేటా ఈజ్ 1. కాబట్టి ఇది 1 అయిపోతుంది. కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ దిస్ ఈక్వేషన్? ఇది ఎవరిని రిప్రజెంట్ చేస్తుందంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. అంటే నేచర్ ఆఫ్ ది గ్రాఫ్ ఈస్ సర్కిల్ అని చెప్పేసి చెప్పవచ్చు. సో ఈ స్క్వేర్ చేసి యాడ్ చేయాలని మనకి ఎలా తెలుస్తుందంటే అక్కడ ఆప్షన్ చూస్తే తెలుస్తుంది. నిజంటే నెక్స్ట్ ఇంకో గ్రాఫ్ ఏదో ఇచ్చారు, లేకపోతే రిలేషన్ ఎస్హెచ్ఎంలో వస్తుందండి. అది సింపుల్ హార్మోనిక్ మోషన్. సో వెలాసిటీ v is equal to omega into root of a square minus y square. What is the nature of the graph drawn between velocity and displacement అని అడిగారు. అంటే వెలాసిటీకి డిస్ప్లేస్మెంట్కి గ్రాఫ్ గీస్తే దాని నేచర్ ఏంటని అడిగారు. అప్పుడు మీరు దీన్ని ఏం చేయాలంటే సో వి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. ఇది వై ప్లస్ స్క్వేర్ చేసాం. సో రూట్ పైన ఇప్పుడు మనకి వై యాక్సిస్ ప్లేస్లో ఎవరున్నారంటే వై యాక్సిస్ ప్లేస్లో వి ఉందండి వెలాసిటీ. ఎక్స్ యాక్సిస్ ప్లేస్లో ఎవరున్నారంటే వై ఉంది. కాబట్టి ఇప్పుడు మనకి వైకి ఎక్స్కి రిలేషన్ కావాలంటే వికి వైకి రిలేషన్ కావాలి. సో ఆ వైని పక్కకి తీసుకురండి. వి స్క్వేర్ ఈక్వల్ టు ఒమేగా స్క్వేర్ ఏ స్క్వేర్ మైనస్ ఒమేగా స్క్వేర్ వై స్క్వేర్. సో వి స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఒమేగా స్క్వేర్ ఏ స్క్వేర్. సో ఎస్హెచ్ఎంలో ఆ ఒమేగా ఏ కాన్స్టెంట్. సో దాన్ని ఇది ఇలా తీసుకొస్తే వి స్క్వేర్ బై ఒమేగా స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ వై స్క్వేర్ బై ఒమేగా స్క్వేర్ ఏ స్క్వేర్ ఈజ్ 1. సో ఇవి రెండు క్యాన్సిల్ అయిపోయింది. సో దెన్ వి స్క్వేర్ బై ఒమేగా ఏ హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఈక్వల్ టు 1 వచ్చింది. ఇప్పుడు వై ప్లేస్లో మనకి వి ఉందని చెప్పుకున్నాం. ఇది వై స్క్వేర్ బై బి స్క్వేర్. ఎక్స్ ప్లేస్లో వై ఉంది, ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఈక్వల్ టు 1. సో మీకు ఎక్స్ వై రిలేషన్ కనుక అలా ఉంటే ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు 1 అయితే నేచర్ ఆఫ్ ది గ్రాఫ్ ఏం చెప్పాం మనం? నేచర్ ఆఫ్ ది గ్రాఫ్ ఈస్ ఎలిప్స్ అని చెప్పాం. అంటే గ్రాఫ్ ఇలా వస్తుంది, ఎలిప్స్. ఎలిప్స్ షేప్లో గ్రాఫ్ వస్తుంది. ఆ గ్రాఫ్ ఎలిప్స్ షేప్లో ఉంటుందని మనం ఎలా చెప్పామంటే ఈ ఈక్వేషన్ ప్రకారం చెప్పాం. ఇప్పుడు వై ప్లేస్లో వి ఉంది, ఎక్స్ ప్లేస్లో వై ఉంది. ఇప్పుడు వాట్ ఈస్ బి మీన్స్? బి ఈజ్ గోయింగ్ టు బి ఒమేగా. సో వాట్ ఈస్ స్మాల్ ఏ మీన్స్? ఏ ఈజ్ నథింగ్ బట్ ఏ. అది ఆ ఇన్ఫర్మేషన్ మనకి గ్రాఫ్ నుంచి వస్తుందని అర్థం. సో ఇప్పుడు వీళ్ళు ఏం అడుగుతారంటే వాట్ ఈస్ ద కండిషన్ టు బికమ్ ఎలిప్స్ యాజ్ సర్కిల్? ఎలిప్స్ సర్కిల్ అవ్వాలంటే కండిషన్ ఏంటంటే ఎలిప్స్కి సర్కిల్కి డిఫరెన్స్ ఏంటంటే సో సెమీ మేజర్ యాక్సిస్, సెమీ మైనర్ యాక్సిస్ ఈ రెండు డిఫరెంట్గా ఉంటాయి. ఈ ఏబీలు ఈక్వల్ అయిపోయినాయి అనుకో, అదే సర్కిల్. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి దెన్ దట్ ఈస్ సర్కిల్. ఏ ఈక్వల్ టు బి అంటే ఇప్పుడు ఏబి ప్లేస్లో ఏమున్నాయి మనకి? ఇక్కడ ఏబి ప్లేస్లో ఒమేగా ఏ. దెర్ఫోర్ ఒమేగా ఏ షుడ్ బి ఈక్వల్ టు ఏ. ఒమేగా ఈక్వల్ టు 1. సో ఇప్పుడు ఈ ఎలిప్స్ సర్కిల్ అవ్వాలంటే ఒమేగా వాల్యూ 1 అవ్వాలి. సో ఇలా మనకి ఎక్స్ వై రిలేషన్ ఇస్తారు. ఆ ఎక్స్ వై రిలేషన్ నుంచి మీకు పారాబోలా వస్తుందా, ఎలిప్స్ వస్తుందో జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఫార్ములా ఉంది యూటీ ప్లస్ ½ ఏటీ స్క్వేర్. సో డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్ అడిగారు మనం. డిస్ప్లేస్మెంట్
టైం గ్రాఫ్ అడిగారు. అప్పుడు డిస్ప్లేస్మెంట్ ఏ యాక్సిస్ మీద ఉంది, వై యాక్సిస్. వై ఈజ్ ఈక్వల్ టు సో ఏ ఎక్స్ ప్లస్ బి ఎక్స్ స్క్వేర్. ఎక్స్ యాక్సిస్ మీద టైం ఉన్నది, సో ఏఎక్స్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్. ఈ వై ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ మనం పారాబోలా అంటాం. దెర్ఫోర్ షేప్ ఆఫ్ ది గ్రాఫ్ డ్రాన్ బిట్వీన్ డిస్ప్లేస్మెంట్ టైమ్ ఈజ్ పారాబోలా. సో ఇలా మనకి వై యాక్సిస్ మీద ఎక్స్ యాక్సిస్ మీద ఏమి ఇచ్చారు, దాని నేచర్ ఎలా ఉందో మనం చూసుకోవాలి. సో v ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ. డ్రా ద గ్రాఫ్ డ్రాన్ బిట్వీన్ మీన్స్ వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ది గ్రాఫ్ డ్రాన్ బిట్వీన్ వెలాసిటీ అండ్ టైం. వెలాసిటీకి టైంకి అడిగారు. అప్పుడు వెలాసిటీ వై యాక్సిస్ మీద ఉంది, టైం ఎక్స్ యాక్సిస్ మీద ఉంది. సో ఎంఎక్స్ ప్లస్ సి, కాబట్టి స్ట్రైట్ లైన్. సో ఇలా నేచర్స్ మనం ఎక్స్ వై తెలిస్తే దాని నుంచి రిలేషన్ రప్పిస్తే మీకు గ్రాఫ్ నేచర్ వస్తుంది. కాబట్టి దీనికి మీరు ఎక్కువ బాగా ప్రాక్టీస్ చేస్తే ఎస్పెషల్లీ బైపీసీ స్టూడెంట్స్ ఇవి కొంచెం తెలియదు కాబట్టి ఎలిప్స్ సర్కిల్ మీరు జాగ్రత్తగా క్యాలిక్యులేషన్ చేసి డిరైవ్ చేసి ఆ రిలేషన్ రప్పిస్తే అప్పుడు మనకి ప్రాబ్లం చేయడం ఈజీ అవుతుంది.